హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మురళికి నందుకి పెళ్ళయింది కదా. మురళి అయితే ఇష్టంగానే నందు మెడలో తాళి కడతాడు. కాకపోతే నందుకి మురళి అంటే ఇష్టం ఉండదన్నమాట. ఫారెన్కి వెళ్ళాలి, ఎన్ఆర్ఐ సంబంధం చేసుకోవాలి అనేసి తను ఎప్పుడు కలగంటూ ఉంటుంది కదా. ఆ కళ చెదిరిపోయింది. మురళితోటి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఇంకా కాకపోతే శంకర్ నారాయణ గారు అమ్మ ఒకటే బాధపడుతూ ఉంటారు. ఈ నందు మురళి సరిగ్గా ఉండట్లేదు, భార్యాభర్తల్లాగా ఉండట్లేదు, వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి, వీళ్ళిద్దరు భార్యాభర్తల్లాగా ఉండేటట్టుగా చెయ్యాలి, కాబట్టి నేను ఏదైనా చెయ్యాలి అనేసి ఆలోచించి, అవును వీళ్ళిద్దరికీ పూజ చేపిద్దాం, ఈ పూజ చేసిన తర్వాత అయినా వీళ్ళిద్దరూ కలిసి మెలిసి ఉంటారేమో, ఇద్దరు కూడా భార్యాభర్తల్లాగా ఉంటారేమో అనేసి ఆలోచించుకున్నటువంటి శంకర్ నారాయణ గారి ఫ్యామిలీ అందరూ కలిసి నందుని మురళిని తీసుకొని కుటుంబ సమేతంగా గుడి దగ్గరికి వెళ్తారు. ఆ పంతులు గారితోటి ముందే ఆ పెద్ద ఆవిడ మాట్లాడుంటుంది, ఈ విధంగా పూజ చేపించండి, వాళ్ళిద్దరు ఇలా కలిసి ఉండాలి అంటే ఏమేం పూజలు చేపియాలో అన్నీ కూడా చేపించండి, నందుకి ఎటువంటి అనుమానం రాకూడదు అనేసి ముందే పూజారి గారితో మాట్లాడుతుంది ఆ పెద్దావిడ. ఇంకా నందుని అలాగే మురళిని గుడికి తీసుకొని వస్తుంది. అప్పుడే ఆ పంతులు గారు అంటూ ఉంటారు, అమ్మ ఈ పూజ స్టార్ట్ చేసే ముందు కొత్త దంపతులు ఇద్దరు చెయ్యి పట్టుకొని గుడి చుట్టూరు ప్రదర్శనలు చెయ్యాలి, అలా చేస్తేనే మనం చేసే పూజకి మంచి జరుగుతుంది, మీరు అనుకున్న కోరిక తీరుతుంది అని చెప్పేసి ఆ పంతులు గారు చెప్పగానే ఇంకా నందు అంటుంది, నేను ఈ మురళీ బావ చేపట్టుకుని అస్సలు నడవను, నాకు అసలు ఇష్టం లేదు, నేనుగా నడుస్తాను, మురళీ బావగానే నడవమనండి అని చెప్పేసి నందు అడ్డం తిరుగుతూ ఉంటే వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. నందు వాళ్ళ నానమ్మ, ఏంటే నందు ఏం చేస్తున్నావు, పంతులు గారు చెప్పిన మాట వినవా, ఇలా నువ్వు చేసినా ఆ పూజకి అసలు మంచే జరగదంట, కాబట్టి కాసేపు ఆ పంతులు గారు చెప్పేటట్టు వినివే నా బంగారు తల్లి, నీ కోసమే కదా, మీరు మంచిగా ఉండాలనే కదా నేను ఇదంతా చేస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోవే నా పిచ్చి తల్లి, అదని ఇదని ఫ్యామిలీ అందరూ ఒప్పిస్తూ, జాను కూడా అక్క ప్లీజ్ అక్క, ఇది ఒక్కరోజు మేము చెప్పిన మాట, పంతులు గారు చెప్పిన మాట వినక్క, ప్లీజ్ అక్క, మన మంచి కోసమే కదా, మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలనే కదా ఈ పూజ చేపిస్తుంది, కాబట్టి ప్లీజ్ అక్క అనేసి బతిమలాడుతూ ఉంటే సరేనని చెప్పేసి ఒప్పుకుంటుందన్నమాట. సరేనని మురళి చెయ్యి అలా పట్టుకుంటుంది, చిటికిన వేలు పట్టుకొని ఇద్దరు కూడా జంటగా అలా ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఇంకో పక్క ఈ జానుని చూస్తున్నటువంటి సూర్య, జాను మనిద్దరం అలా దంపతులుగా ఎప్పుడు ప్రదర్శనలు చేస్తాం, ఈరోజు ఎలాగైనా సరే నీకు ఈ గుళ్ళోని ఐ లవ్ యూ చెప్పేస్తాను, నీ మనసులో ఏముందో నా గురించి అడిగేస్తాను అని చెప్పేసి ఆయన ఓ కలలు గణిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇలా జరుగుతూ ఉంటే ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఇంక తుఫాన్ అంటాడు కదా, ఈ గుడికి ఈ సూర్యబాబు వచ్చింది దేనికో, దేవుడు ప్రదర్శనకో అర్థం కావట్లేదు, ఆయన దేవత ప్రదర్శన కోసమో అర్థం కావట్లేదు, ఏంటో అనుకుంటూ తల బాదుకుంటూ గిరాగిరా ఆ అబ్బాయి కూడా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఇంకా ప్రదర్శనలు అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా పంతులు గారి దగ్గరికి వచ్చి, స్వామిగారు బాగా ప్రదర్శనలు అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ అంటూ ఉంటే ఇంకా పంతులు గారు అంటారు, మీ మనసులో కోరికలు మీరు కోరుకొని ఆ గంట కొట్టేసేయండి దేవుడికి, అంటే మీ మనసులో ఉన్నటువంటి మాటలు మేము చెప్పాము స్వామి, మేము మీకు చెప్పుకున్నాము, మా కోరికలు మీరు తీర్చండి అనేసి అర్థం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకొని ఆ దేవుడు ఎదుట ఉన్నటువంటి గంటను కొట్టండమ్మా అనేసి పూజారి గారు చెప్తారు. పూజారి గారు చెప్పిన వెంటనే అందరూ మనసులో దండం పెట్టుకుంటారు. మురళి గంట కొట్టేస్తాడా. ఇంకా అప్పుడే ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది, ఏమే నందు చూస్తూ అలాగే ఉంటావేంటి, త్వరగా వచ్చి దేవుడికి గంట కొట్టు, నీ భర్త మురళి కొట్టాడు కదా అనేసి అనగానే ఇంకా నందు ఆలోచిస్తూ ఉంటుందా. అప్పుడే ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది, ఏంటి నందు గంట అందట్లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నావేమో, అక్కడే నీ భర్త ఉన్నాడుగా, అతను ఎత్తుకుంటాడు, నువ్వు చక్కగా గంట కొట్టు అనేసి అనగానే ఇంకా వాళ్ళ నానమ్మ వైపు ఉరిమురిమి చూసుకుంటూ ఆ గంట దగ్గరికి వస్తుంది. గంట ఎగిరెగిరి కొడుతున్నా సరే ఆ గంట కొట్టడానికి తనకి అందదన్నమాట. ఇంకా తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మురళి ఏమో నందుని ఎత్తుకుంటే ఎక్కడ నందు తన చెంప పగల కొడుతుందోనని ఆలోచిస్తూ ఉంటే ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది, అంత ఇబ్బంది పడుతూ కొట్టడం ఎందుకే, మురళి ఉన్నాడు కదా, మురళి నీకు హెల్ప్ చేస్తాడు కదా, మురళిని ఎత్తుకోమంటే ఎత్తుకుంటాడు కదా అనేసి అనగానే ఏం అవసరం లేదు అనేసి కిన్నెరా ఇట్రా అనేసి అనగానే కిన్నెరా తగిలించుకున్నటువంటి స్కూల్ బ్యాగ్ అక్కడే పెట్టి ఏంటక్క అనేసి నందు దగ్గరికి వెళ్తుంది. నేను పట్టుకుంటాను, నువ్వు గంట కొట్టు అనేసి అనగానే కిన్నెర సరే అంటుంది. కిన్నెరని ఎత్తుకుంటుంది. కిన్నెర చక్కగా గంట కొట్టేస్తుంది. అప్పుడు నందు కిన్నెరని కిందకి దించి సరిపోయింది కదా, గంట కొట్టాను కదా, ఎవరు కొడితే ఏమైంది, స్వామివారికి గంట కొట్టాం అంతే కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా పంతులు గారు రకరకాల పూజలు చేస్తూ ఉంటే నందు అంటుంది, ఇలాంటి పూజలు నేను ఎక్కడ చూడలేదు, అయినా కూడా పంతులు గారు మీరు వెరైటీగా పూజలు చేపిస్తున్నారేంటి, ఇది మీరు నిజంగానే చేపిస్తున్నారా లేదంటే మా నాన్నమ్మ మీ చేత కావాలని ఏమైనా
అయినా అనేసి అంటూ ఉంటే పూజారి గారు అంటారు, లేదు లేదమ్మా, ఎవరికైనా సరే కొత్త దంపతులు సుఖ సంతోషాలతోటి ఉండాలి అంటే ఇలాంటి పూజలన్నీ చేస్తాం, ఈ విధంగానే చేస్తాం. కొత్త దంపతులు మీకు ఈ పూజల గురించి ఏం తెలుస్తుందమ్మా అని చెప్పేసి పంతులు గారు నమ్మ పలుకంగా పలుకుతూ ఉంటారన్నమాట. ఇంకా ఏమీ అనలేనటువంటి నందు అక్కడే కూర్చొని పంతులు గారు చెప్పిన విధంగానే పూజలు అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారికి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని ఇంకా అలాగే వచ్చేసి గంట కొట్టుకొని ఇదంతా చేస్తూ ఉండేలోపు పంతులు గారు బయట హోమం అయితే ఏర్పాటు చేసేస్తారు. ఇంకా మా హోమం దగ్గరికి వచ్చి కొత్త దంపతులు కూర్చోండి అనేసి అనగానే నందు అంటుంది, మళ్ళీ ఈ హోమం ఏంటి బామ్మ, నువ్వేదో కావాలని చేస్తున్నావు, నాకు నీ మీద అనుమానం వస్తుంది. నువ్వు మమ్మల్ని గుడికి తీసుకొని వచ్చేటప్పుడే ఏదో ప్లాన్ చేసి తీసుకొస్తున్నామని అనుకున్నాము. నువ్వు నిజంగానే ఇంతసేపు పూజలేంటి, హోమం ఏంటి, హోమం పక్కన పూజలో నేను మురళి బావ కూర్చోటం ఏంటి, నేనైతే కూర్చోను, బావ నువ్వు ఒక్కడే కూర్చొని పూజ చేసుకో అనగానే పంతులు గారు అంటారు, ఇది ఒక్కళ్ళు చేసే పూజ కాదమ్మా, దంపతులుగా కూర్చొని చేయాల్సినటువంటి హోమం, కాబట్టి ఇద్దరు కూర్చుంటేనే ఈ హోమానికి ప్రతిఫలం దొరుకుతుంది, లేదంటే లేదు అని పంతులు గారు ఖచ్చితంగా చెప్పేస్తారనమాట. ఇంకా నందుని పక్కనే జాను అంటూ ఉంటుంది, చూడక్క హోమం ఇదొక్క కాసేపు కూర్చోక్క, హోమంలో పూజ కూడా పూర్తి చేసేయక్క, చనిపోయి నాన్న ఎక్కడ ఉన్నాడు, అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది, అతను మన చుట్టూ తిరుగుతున్నాడని నీకు కూడా తెలుసు కదక్క, నాన్న ఆత్మ శాంతపరచాలంటే నువ్వు ఈ హోమం దగ్గర కూర్చోవలసిందే, ఎందుకు అనిపించిందో ఏమో నానమ్మకి మీ చేత పూజ చేయించాలి అనేసి నాన్నమ్మ చేత అలా అనిపించాడేమో, ప్లీజ్ అక్క అనేసి అనగానే, అబ్బా నన్ను టార్చర్ పెడుతున్నారు కదా, అసలు నాకు ఇష్టం లేని పనులన్నీ చేపిస్తున్నారు కదా, అబ్బా మీ పని చెప్తా ఇంటికి వెళ్ళిన తర్వాత అని పళ్ళన్నీ కొరుక్కుంటూ మురళి పక్కన కూర్చుంటుందన్నమాట హోమంలో. మురళి ఏమో ప్రేమగా నందు వైపు చూస్తూ ఉంటే నందు మటుకు కోపంగా ఉరిమురిమి మురళిని చూస్తూ ఉంటుంది. నందు చూసే చూపుకి మురళికి భయమేసి ఒక్కసారిగా తల దించేసుకుంటాడనమాట. ఇంకా పంతులు గారు చెప్పినట్టుగా ఇద్దరు కూడా కలిసి హోమంలో అలా నూనె పోస్తూ అంతా పోస్తూ పూజారి గారు చదువుతున్నటువంటి మంత్రాలన్నీ కూడా చూస్తూ ఇంకా అలాగే ఉంటూ ఉంటారు కదా. ఇంకా అప్పుడే పంతులు గారు అంటూ ఉంటారు, అమ్మ ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది, మీరెవరైనా సరే స్వామివారిని దర్శించుకోవాలన్నా స్వామివారికి దండం పెట్టుకోవాలన్నా వెళ్ళండి అమ్మ అనేసి అనగానే శంకరనారాయణ గారు అమ్మ ముడుపు కట్టుంటుందన్నమాట, ఒక్కొక్క రూపాయి చొప్పున, ఇంకొక రూపాయి ఒక్కొక్క కోరిక తీరింది స్వామి అనేసి ఆ ముడుపుకు దేవుడి ఉండిలో వేసి ఒక్కొక్క రూపాయి అక్కడ గంట కొట్టాలి. ఇంకా ఆ బాధ్యత ఆ పెద్దావిడ తీసుకొని, జాను నువ్వు రావే నాతో పాటు, నేను చెప్పినట్టు చేద్దువు కానీ అనేసి అనగాని, ఎక్కడికి బామ్మ అనుకుంటూ జాను వాళ్ళ నానమ్మతో కలిసి గుడి పక్కకి అలా వెళ్తుంది, వేరే దేవుడి దగ్గర ముడుపు దగ్గరికి. ఇంకా అప్పుడే సూర్య అలాగే చూస్తూ ఉంటే అప్పుడే తుఫాన్ అంటాడనమాట, ఏంది సూర్య బాబు అలాగే చూస్తూ ఉన్నావు, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా, ఆ పెద్దావిడ జానుని తీసుకుని పక్కకి వెళ్తుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు కూడా జానుతో పాటు పక్కకు వెళ్ళు బాబు, నీ మనసులో ఉన్న కోరిక ఏంటో చెప్పేసేయి, అదే కదా నీ తక్షణ కర్తవ్యం అనేసి అనగానే, భలే చెప్పేవరా తుఫాను, అప్పుడప్పుడు నువ్వు కూడా భలే విషయాలు చెప్తూ ఉంటావు అని చెప్పేసి ఇంకా మొత్తానికి సూర్య కూడా ఇంకా జాను వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంటే అప్పుడే జానుతోటి వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది, జాను నిజంగానే మీరందరినీ నా కొడుకుని మీ అందరిలో చూసుకొని ఇంకా నేను బతికున్నాని, మీరందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని రూపాయి ముడుపు కట్టి ఈ ముడుపు కట్టాను, ఇప్పుడు ఈ ముడుపులో ఉన్నటువంటి నా ఒక్కొక్క కోరికని స్వామివారికి చెప్పి స్వామివారి హుండీలో వేసి రూపాయి స్వామివారి హుండీలో వెయ్యాలి, గంట కొట్టాలి, ఈ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వైతే సరిగ్గా చేస్తావని, కాబట్టి నువ్వు నా కోరిక తీర్చు తల్లి అని చెప్పేసి ఆ ముడుపు తీసుకొని వచ్చి జాను చేతిలో పెడుతుందన్నమాట. జాను అంటుంది, ఏంటి నానమ్మ ఒక్కొక్క ముడుపుకి ఒక్కొక్కసారి గంట కొట్టాలా అనేసి అనగాని, అవును తల్లి ఈ ముడుపుకి అర్థం అదే, ఎందుకంటే స్వామి ఈ కోరిక కోరి మీకు రూపాయి ముడుపుగా కట్టిన రూపాయి వేస్తున్నాను, మా కోరిక తీర్చండి అనేసి స్వామివారికి మనం విన్నపించుకోవటం అన్నమాట అనేసి వివరంగా చెప్తుందన్నమాట ఆ పెద్ద ఆవిడ జానుకి. ఇంకా జాను కూడా సరేనని చెప్పేసి ఒక్కొక్క రూపాయి తీసి గంట కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే జాను దగ్గరికి సూర్య వస్తాడు. సూర్య వచ్చి, జాను నేను నీకు హెల్ప్ చేయనా, నువ్వు రూపాయి స్వామివారికి వేస్తూ ఉండు, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు గంట కొడుతూ ఉండు, పని ఈజీగా అయిపోతుంది కదా అనేసి అనగానే, సూర్య నీ మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది, కాకపోతే ఇప్పుడు నీ మనసు అర్థం చేసుకొని నీతో ప్రేమగా ఉంటే అంత తీరిక నాకు లేదు, ఎందుకంటే నేను చేయాల్సిన బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి, నా ఫ్యామిలీకి నేను ఇప్పుడు తోడుగా ఉండాలి, నువ్వు నా మీద ప్రేమను పెంచుకుంటున్నావు అన్న విషయం నాకు తెలుసు, కాకపోతే ఆ ప్రేమను నేను ఇప్పుడే నీకు వ్యక్తపరచాలి
గాయపరచలేను అనేసి తన మనసులో తను అనుకొని, ఆహా ఏంటి నువ్వు నన్ను ఎత్తుకుంటే నేను గంట కొట్టాలా, సరే సరే అలా కాదు కానీ నువ్వు కళ్ళు మూసుకొని నన్ను ఎత్తుకో సరేనా అనేసి అనగానే సూర్య అంటాడు, సరే సరే ఎలాగైతే ఏముంది, నేను ఎత్తుకొని గంట కొట్టించుకోవటమే కదా నాకు కావాల్సింది, నువ్వు కళ్ళు మూసుకుంటే ఏముంది, నేను కళ్ళు మూసుకుంటే ఏముంది అనేసి ఇంకా సూర్య కళ్ళు మూసుకుంటాడనమాట. జాను గబగబా వెళ్ళి వాళ్ళ నానమ్మని తీసుకొని వచ్చి, నానమ్మ కాసేపు నువ్వేం మాట్లాడమాకు అనగానే ఆవిడ కూడా సరేనంటుందన్నమాట. ఇంకా ఆవిడ్ని సూర్య దగ్గరికి తీసుకొని వచ్చి, సూర్య ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా, నేను రెడీగా ఉన్నాను, నన్ను ఎత్తుకొని గంట కొట్టించు అనేసి జాను చెప్తుందనమాట. కళ్ళు మూసుకున్నటువంటి సూర్య నిజంగానే జానుయే అనుకొని ఇంకా వాళ్ళ నానమ్మని పైకి ఎత్తేస్తాడా, ఎత్తేసి దించి కళ్ళు తెరిచి చూడగానే వాళ్ళ నానమ్మ ఉంటుందన్నమాట. ఇంకా పెద్దావిడ సూర్యకి థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, నేను ఎగిరెగిరి గంట కొట్టలేనని చెప్పేసి నువ్వు నన్ను ఎత్తుకొని గంట కొట్టించావా, ఎంత మంచివాడివయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆ మనసులో అనుకున్న కోరిక తీరాలి అని చెప్పేసి ఆ పెద్దావిడ మొత్తానికి సూర్యని దీవిచ్చేస్తుంది అనమాట. ఇంకా సూర్య చాలా సంతోషపడిపోతూ జాను వైపు చూస్తాడు, ఏంటి జాను నన్ను మోసం చేస్తావా అనేసి. ఇంకా అలా చూస్తూ ఇద్దరు నవ్వుకుంటూ మొత్తానికి పూజ జరుగుతున్నటువంటి హోమం ప్లేస్కి వెళ్తారన్నమాట. ఇంకా వెళ్ళి అక్కడంతా కూడా పంతులు గారు చెప్తారు, పూజ చక్కగా జరిగిపోయింది, హోమంలో మీరు అది వేసేయండి అమ్మా అని చెప్పగానే ఈలోపే కిన్నెర ఉంటుంది కదా, పూజారి గారు నేను స్కూల్ బ్యాగ్ తోటి గుడి దగ్గరికి వచ్చాను కదా, నా బుక్స్ తీసి స్వామివారి ముందు పెట్టి నేను బాగా చదువుకోవాలి, అంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని దండం పెట్టుకోవచ్చా పూజారి గారు అనేసి అనగానే, అమ్మ చిన్నపిల్లవి భలే అడిగావు తల్లి, ఇంకా నువ్వు అడిగిన దాంట్లో తప్పే లేదు, హాయిగా బుక్స్ తీసి స్వామివారి ముందు పెట్టి దండం పెట్టుకోమ్మా అని చెప్పేసి ఆ పంతులు గారు చెప్తారు. కిన్నెర వెంటనే ఇంకా పూజారి గారు చెప్పినట్టుగా ఆ బ్యాగులోంటి బుక్స్ అన్నీ తీసి హోమం దగ్గర పెట్టి స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ బుక్స్లోనే శంకర్ నారాయణ గారు రాసినటువంటి డైరీ ఉంటుందన్నమాట. ఒక డైరీలో శంకర్ నారాయణ గారు అతని ఫ్యామిలీ గురించి కూడా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా రాసుంటారు. కానీ కిన్నెర గురించి ఏమీ రాసుండరు కదా. కిన్నెర చాలా బాధపడిపోతుంది కదా, నాన్నకు మీరంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, అందుకే నా గురించి ఏమీ రాయలేదని ఏడుస్తున్నప్పుడు నందు చెప్తుంది కదా, నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, ఈ డైరీ సరిపోక పెద్ద పుస్తకంలో రాసుంటాడు, కాబట్టి ఆ పుస్తకం కనపడ్డప్పుడు నువ్వే చదువుకుందు అనేసి కిన్నెరతో చెప్తారు కదా. కిన్నెర అప్పుడు వచ్చి శంకరనారాయణ బ్యాగులో వెతుకుతూ ఉంటే ఈ రెండో డైరీ కనపడుతుందన్నమాట. అప్పుడు కిన్నెర అనుకుంటూ ఉంటుంది, ఈ డైరీ మా అక్క వాళ్ళు చూస్తే వాళ్ళే చదువుతారు, నా గురించి మా నాన్న ఏం రాశాడో నేనే చదువుకోవాలి, కాబట్టి నేనే చదువుకుంటాను అని చెప్పేసి ఆ డైరీ బ్యాగులో పెట్టేసుకుంటుంది కదా. దేవుడి దగ్గర ఆ బ్యాగులో నుంచి ఆ డైరీ కూడా బయట పెడుతుందన్నమాట. ఇంకా డైరీ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా పంతులు గారు అంతా మంత్రాలు చదివి ఆ బుక్స్ మీద అక్షింతలు వేసి, అమ్మ ఆ బుక్స్ తీసి బ్యాగులో పెట్టుకో అని చెప్తూ ఉంటారు. ఇంకా జాను కిన్నెర కలిసి ఆ బుక్స్ అన్నీ కూడా బ్యాగులో పెట్టుకుంటూ ఉంటే మురళి నందు ఇద్దరు పూజ చేసి పూర్తిగా చక్కగా సంపూర్ణం చేస్తారు. అప్పుడే ఇంకా పంతులు గారు, అయ్యా బాబు పూజ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నీ భార్యకి నుదుటి మీద కుంకుమ పెట్టు అనేసి అనగానే మురళి సంతోషంగా కుంకుమ తీసుకొని చక్కగా నందుకి నుదుటిన బొట్టు పెడతాడు. నందు చిరాకు పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే కొంచెం కుంకుమ ఇచ్చి, బాబు 10 రోజుల పాటు నీ భార్యకి నువ్వే ఈ కుంకుమ పెట్టాలి సరేనా అనేసి అనగానే, సరే పంతులు గారు అనేసి మురళి కూడా తలూపుతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.